నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చివరి ఘట్టానికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర. కాసేపట్లో భవిష్యవాణి వినిపించనున్న మాతాంగి స్వర్ణలత. హైదరాబాద్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. పారిశ్రామిక షెడ్లు, దుకాణాలు తొలగిస్తున్న సిబ్బంది. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి ప్రభుత్వం అనుమతి. 116 కోట్లు విడుదల. తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త కోణం. మరో మహిళతోనూ సన్నిహిత సంబంధం ఉన్నట్లు గుర్తింపు. అయోధ్య విరాళాల చోరీపై రెండో సిట్ ఏర్పాటు. మరింత లోతైన దర్యాప్తుకేనన్న అధికారులు. మేడిగడ్డ సహా 3 బ్యారేజీల పునరుద్ధరణ కార్యాచరణపై పరీక్షల ఫలితాలు వచ్చాకే నిర్ణయం తీసుకోవాలని నీటిపారుదల శాఖ భావిస్తోంది. జియోటెక్నికల్ పరీక్షల ఫలితాలు వచ్చాక ముందుకెళ్తామని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నీటి ప్రవాహ ప్రభావానికి సంబంధించిన నివేదిక ఇప్పటికే పూర్తి కాగా జియోటెక్నికల్, స్ట్రక్చరల్ అనాలిసిస్ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. కాళేశ్వరం బ్యారేజీలను పునర్వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నిపుణులతో జియోటెక్నికల్ పరీక్షలు చేపట్టగా వాటికి సంబంధించిన డేటా విశ్లేషణ జరుగుతోంది. బ్యారేజీల దిగువన భూగర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి చేసిన గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ పరీక్షల ఫలితాల్లో మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్లోనే ఎక్కువగా సమస్యలున్నాయని తేలింది. గతంలో ఎన్డీఎస్ఏ కూడా ఈ బ్లాక్ను పూర్తిగా తొలగించడం లేదా ప్రత్యామ్నాయం చూడాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. మరో 2 బ్లాక్లలోనూ అసాధారణ పరిస్థితి ఉన్నట్లు జీపీఆర్ నివేదిక పేర్కొంది. అన్నారం బ్యారేజీలో ఒక వెంటు వద్ద మాత్రమే సమస్య ఉన్నట్లు జీపీఆర్ నివేదిక పేర్కొనగా గతంలో సీపేజీ ఉన్న వెంట్ల వద్ద ఎలాంటి అనామలీస్ ఉన్నట్లు గుర్తించలేదు. సుందిలలో 3 వెంట్ల గురించి ప్రస్తావించినా తుది నిర్ధారణలో సమస్య లేనట్లు నివేదిక పేర్కొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జియోటెక్నికల్ పరీక్షల ఫలితాలు, స్ట్రక్చరల్ అనాలిసిస్లోనూ చెప్పుకోదగ్గ సమస్యలు లేకపోతే సుందిల్లా, అన్నారం బ్యారేజీలలో నీటిని నిల్వ చేసే అంశాన్ని పరిశీలించొచ్చని ఇంజనీరింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిపుణుల కమిటీ తదుపరి సమావేశం నాటికి మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. జియోటెక్నికల్ పరీక్షలకు అవసరమైన సమాచారాన్ని బోర్హోల్ డేటా ద్వారా సేకరించారు. కొన్ని చోట్ల 75 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి నమూనాలు సేకరించారు. ఆ ప్రాంతంలో మట్టి స్వభావం ఎలా ఉంది తదితర వివరాలను పరిశీలనకు ల్యాబ్ కు పంపామని విశ్లేషణ చేసి ఇవ్వగానే కన్సల్టెన్సీ సంస్థ ఆఫ్రీ డిజైన్స్ పై కసరత్తు చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో సుందిల్లా, అన్నారంలో సీపీజీ సమస్యలు వచ్చాయి. వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు. స్ట్రక్చర్ అనాలిసిస్ కు అవసరమైన పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. ఫలితాలు వేగంగా వచ్చేలా చూడటం, వీటి ఆధారంగా డిజైన్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరముందని, మేడిగడ్డలో కాంట్రాక్టు సంస్థతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరముందని కూడా ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. భారీ ప్రవాహముండే గోదావరి నదిపై రబ్బర్ డ్యాం ప్రతిపాదన వద్దని కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై ఏర్పాటైన నిపుణుల కమిటీ చైర్మన్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ మెంబర్ సమీర్ కుమార్ శుక్లా అభిప్రాయపడినట్లు తెలిసింది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశంలో డిజైన్స్ కన్సల్టెన్సీ సంస్థ ఆఫ్రీ మేడిగడ్డ వద్ద తాత్కాలిక రబ్బర్ డ్యాం ఏర్పాటు చేసి నీటిని నిలపడానికి ఓ డిజైన్ అందజేశారు. గోదావరిపై ఇది వీలు కాదని, బ్యారేజీలకు చేసిన పరీక్షల ఆధారంగా డిజైన్లు ఇవ్వాలని, దీనికి గడువు ఉండాలని ఆయన స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ మోసాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం సైబర్ నేరాల గ్రాఫ్ తగ్గుముఖం పడుతున్నాయి. సైబర్ కేసుల నమోదులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మన రాష్ట్రం నేరాల సంఖ్యలో మాత్రం 11వ స్థానంలో ఉంది. ఈ ఏడాది సైబర్ నేరాల్లో వచ్చిన మార్పులు, తెలంగాణ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్లు, రికవరీపై ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
సవాల్ విసురుతున్న సైబర్ నేరాల కట్టడిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిగణలోకి తీసుకుని కేసులు నమోదు చేయడంలో పోలీసులు ముందున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నాటికి సైబర్ మోసాలకు సంబంధించి 12,71,363 ఫిర్యాదులు అందగా అందులో 19,915 మాత్రమే ఎఫ్ఐఆర్లుగా నమోదయ్యాయి. తెలంగాణలో అందిన 45,080 ఫిర్యాదుల్లో ఏకంగా 7,467 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా నమోదు చేశారు. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ. దేశవ్యాప్తంగా అందిన ఫిర్యాదుల్లో 14%తో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా తెలంగాణ 3.5%తో 11వ స్థానంలో ఉంది. ఇక గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో సైబర్ నేరాలు, ఆర్థిక నష్టాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 2024లో 93,930 ఫిర్యాదులు రాగా 2025 నాటికి అవి 91,369కి తగ్గాయి. అంటే ఫిర్యాదుల్లో 3% తగ్గుదల కనిపించింది. 2024లో బాధితులు 1,909 కోట్ల రూపాయలు కోల్పోగా 2025లో ఆ నష్టం 1,524 కోట్లకు పరిమితమైంది. ఆర్థిక నష్టాల పరంగా ఏకంగా 20% మేర తగ్గుదల నమోదు కావడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా బాధితులు కోల్పోయిన సొమ్మును పరిశీలిస్తే మహారాష్ట్ర 1,637 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 616 కోట్లతో 6వ స్థానంలో నిలిచింది. ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసే డిజిటల్ అరెస్టు కేసులను అరికట్టడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజయవంతమైంది. 2024లో 3,037 డిజిటల్ అరెస్టు కేసులు నమోదు కాగా 2025లో ఆ కేసుల్లో 60% మేర తగ్గుదల కనిపించింది. అలాగే నష్టాల్లోనూ 47% తగ్గుదల నమోదైంది. మరోవైపు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసుల్లోనూ 3% తగ్గుదల వచ్చింది. కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా బాధితులు కోల్పోయిన సొమ్మును సైబర్ నేరగాళ్లు డ్రా చేయకుండా మ్యూల్ ఖాతాల్లోనే నిలిపివేసే పుట్ ఆన్ హోల్డ్ విధానంలోనూ పురోగతి సాధించారు. 2025 ద్వితీయార్ధంలో 18%గా ఉన్న ఈ హోల్డ్ రేటింగ్ ఈ ఏడాది ప్రథమార్ధంలో 28%కి పెరిగింది. మూడేళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడానికి కృత్రిమ మేధాను సైతం సమర్థవంతంగా వినియోగిస్తోంది. ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు అందగానే బాధితులు వేచి చూడాల్సిన అవసరం లేకుండా తక్షణమే స్పందిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు రోజుల తరబడి అక్కడే ఆపరేషన్లు నిర్వహించి నిందితులను కటకటాల్లోకి నెడుతోంది. తద్వారా ఫిర్యాదులన్నింటినీ ఎఫ్ఐఆర్లుగా మలిచి నిందితుల్లో భయం పుట్టించాలన్న బ్యూరో వ్యూహం సత్ఫలితాలనిస్తోంది. టీజీసీఎస్బీ ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నా ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం 2026-27 అమలుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు 116 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 90 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లల కొనుగోలుకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించింది. రాష్ట్రంలో 12 లక్షల మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి ఉద్దేశించి 2016 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 77 భారీ రిజర్వాయర్లు, 4,647 మత్స్యశాఖ చెరువులు, 19,465 చిన్న నీటి వనరుల్లో చేపలు, రొయ్యలు పెంచుతున్నారు. అవి పెరిగాక మత్స్యకారులు వాటిని పట్టుకొని విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ఈ ఏటా జూన్, జూలై నెలలోనే టెండర్లు పిలుస్తుండగా ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగ్గా లేక చెరువులు, కుంటలు, జలాశయాల్లోకి తగినంత నీరు చేరకపోవడంతో పథకం అమలుపై సందిగ్ధం ఏర్పడింది. అయితే 10 రోజుల పాటు కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో మత్స్యశాఖ కమిషనర్ నిఖిల పథకం అమలు కోసం 134.94 కోట్లు విడుదల చేయాలని సర్కారుకు లేఖ రాశారు. ఈ ప్రతిపాదనకు సీఎం కార్యాలయం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పథకం అమలుకు ఆమోదం తెలుపుతూ నిధులు విడుదల చేసింది. మరో 18.94 కోట్లను టెండర్ల అనంతరం విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 5 లేదా 6 తేదీల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టి 3వ వారానికి పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో చేప, రొయ్య పిల్లలను చెరువుల్లో వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. కాసేపట్లో ఆలయం వద్ద మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు అయితే తుదిఘట్టానికి చేరుకున్నాయి. ఈరోజు రంగం భవిష్యవాణితో అయితే ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు అయితే ముగుస్తాయి. సో నిన్న ఏదైతే బోనాల ఉత్సవం ఉందో అదైతే నిన్న పూర్తయింది. సో ఈరోజు రంగం భవిష్యవాణి అయితే జరగనుంది. సో కాసేపటి క్రితమే మాతంగి స్వర్ణలత అయితే రంగం భవిష్యవాణి చెప్పేందుకు కూడా ఇక్కడికి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో పాటుగా మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే కమిషనర్ హనుమంతరావు, అలాగే కలెక్టర్ ప్రియాంక వాళ్ళు కూడా ఆలయ ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో అయితే రంగం కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. సో నిన్న బోనాల ఉత్సవాలు అయితే ఘనంగానే సాగాయి. కానీ పబ్లిక్ అంటే అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ రావడంతో అయితే కాస్త తోపులాట పరిస్థితి అయితే ఎదురైందని చెప్పవచ్చు. అలాగే ఏదైతే జోగినీలకు ప్రత్యేకంగా 1 నుంచి 3 గంటల సమయంలో ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సో ఆ సమయంలో అయితే జోగినీలు వచ్చిన సమయంలో కాస్త తోపులాట జరిగి భక్తులు ఇబ్బందులు పడిన పరిస్థితులు అయితే మనకి కనిపించాయి. అలాగే జనరల్ పబ్లిక్ ఏదైతే జనరల్ పబ్లిక్ కూడా చాలా మంది గంటల కొద్ది అంటే దర్శనం కావడానికి అమ్మవారికి బోనాలు సమర్పించడానికంటే దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం అయితే పట్టిందని ఇక్కడ లైన్లలో ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. సో మొత్తంగా అంటే అధికారులు అంచనా వేసిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో అయితే కాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురయ్యాయి. ఎట్టకేలకైతే ఈ బోనాల ఉత్సవాలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. సో అమ్మవారికి 15 రోజుల పాటు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ బోనాలు అలాగే ఈ రంగం కార్యక్రమంతో అయితే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు అయితే ఘనంగా ముగుస్తాయని అయితే చెప్పవచ్చు. సో ఎంతో విశిష్టత ఉన్న, ఎంతో ప్రత్యేకత, 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ అమ్మవారికి అయితే బోనాలు సమర్పించేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే వస్తుంటారు. సో ఈ రోజు ఉదయం కూడా చాలా వరకు అయితే భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు ఒడిబియ్యం కూడా సమర్పించారు. అలాగే భక్తులు కూడా వచ్చారు. ఇంకా ఈ రోజు అయితే ప్రధాన ఘట్టం అంటే వేలాది మంది, అంటే ప్రత్యక్షంగా వేలాది మంది, పరోక్షంగా లక్షలాది మంది కూడా ఈ రంగంని చూడడానికైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రంగం కార్యక్రమం ఏదైతే మాతంగి స్వర్ణలత ఉన్నారో ఆమె దేశ భవిష్యత్తును కూడా చెప్తుంది. ఈ సంవత్సరం అంటే వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ప్రజల భవిష్యత్తు, అలాగే పాడి పంటలు, అలాగే ఆయుర ఆరోగ్యాలు ఏవైతే ఉన్నవి ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మాతంగి స్వర్ణలత అయితే రంగం భవిష్యవాణిలో అయితే చెప్తుంది. సో పచ్చికుండపై నిలబడి ఆ అమ్మవారిని చూస్తూ కూడా ఆ అమ్మవారిని ఆవహించుకొని సో అమ్మవారి రూపంలో అయితే ఈ స్వర్ణలత దేశ భవిష్యత్తును అయితే చెప్తా ఉంది. సో అందుకనే ఈ రంగం కార్యక్రమం అయితే ఎంతో ప్రత్యేకమైన అమ్మవారి నుంచి అంటే బోనాల జాతర ఎలా జరిగింది, ఆమె సంతృప్తి చెందిందా లేదా, ఆమె ఏమనుకుంటుందా అనే విషయాలను కూడా ఈ రంగం భవిష్యవాణిలో అయితే చెప్తూ ఉంటారు. తదనుగుణంగానే ప్రజలు కూడా వేలాది మంది అయితే ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా కూడా అమ్మవారి భవిష్యవాణిని అయితే వింటూ ఉంటారు. ఇప్పటికే లైన్లలో బారులు తీరిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ రంగాన్ని వింటూ ఉంటారు. సో మొత్తంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు అయితే తుదిఘట్టానికి అయితే చేరుకున్నాయి. ఈ రోజు ఏదైతే రంగం భవిష్యవాణి కార్యక్రమంతో అయితే అమ్మవారి ఉత్సవాలు అయితే ఘనంగా ముగుస్తాయి. సో రంగం భవిష్యవాణి తర్వాత అమ్మవారి ఏనుగు ఊరేగింపు కూడా ఎంతో ఘనంగా అయితే నిర్వహిస్తారు. సో దీని తర్వాత అయితే అమ్మవారికి సంబంధించి ఉత్సవాలు అయితే ముగుస్తాయి. సో మరికొద్దిసేపట్లో అంటే 9:30 గంటల ప్రాంతంలో అయితే ఈ రంగం కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. ఇది ఇక్కడి తాజా అప్డేట్. ఓవర్ టు స్టూడియో. యువ ఇంజనీర్లను ఉద్దేశించి క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఖండించారు. ఇంజనీర్ విద్యార్థులు కొత్త ఇన్నోవేషన్లతో ప్రపంచంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారని, వారిని కించపరచడం సరికాదని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువత మద్దతుతోనే అధికారంలోకి వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి మర్చిపోవద్దని సూచించారు. ఆగస్టు 15లోపు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎక్కడ చూసినా కోతుల గుంపులు ఏ క్షణం దాడి చేస్తాయో తెలియదు. భయంగా ఉంటున్న పెద్దపల్లి జిల్లా మంథని ప్రజలు అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు.
సమూహాలుగా ఏర్పడి వీధుల్లో సంచరిస్తూ స్థానికులపై విరుచుకుపడుతున్నాయి కోతులు. అంతేకాదు ఇళ్ళు దుకాణాల్లోకి చొరబడి చేతికందినవి ఎత్తుకెళ్తున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో కోతులు, కుక్కలు తదితర జంతువుల బెడద ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాత్రి పగలు తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కోతులు ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరిలోనూ భయం. బడికెళ్లే చిన్నారులు, ఇళ్ల నుంచి బయటకు వచ్చే మహిళలు కోతుల భయంతో ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్నారు. ఇళ్ల పరిసరాలు, దుకాణాల వద్దకు చేరి ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంథనితో పాటు అడవులకు సమీపంలోని గ్రామాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. చేతిలో కర్ర లేనిదే బయటికెళ్లే పరిస్థితి లేదని, కూరగాయల తోటలపై దాడి చేసి పంటలు నాశనం చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సముదాయాల్లోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు ప్రజలు సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వేల రూపాయలతో ఇళ్లు, దుకాణాలకు ఫెన్సింగ్ వేసుకుంటున్నారు. కోతుల సంఖ్య పెరుగుతుండటంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కోతుల వలన మనుషులు రోడ్లపైన నడవలేకుండా ఉన్నారు. గర్భిణీ స్త్రీ గాని, ముసలి వాళ్ళు గాని, స్కూలుకు వెళ్లే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. మంతని పురవీధులలో మనుషుల కంటే ఎక్కువ కోతులే తిరుగుతున్నాయి. కోతులు గుంపులు గుంపులుగా రాత్రి పగలు అనే తేడా లేకుండా సంచరిస్తున్నాయి. ఏ పని మీద బయటకు వెళ్లాలన్నా భయంతోనే చేతిలో కర్ర లేనిది బయటకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇంట్లో ఉన్నటువంటి ఈ సామాన్లంతా కూడా చిందరవందరగా చేయడము, అవన్నీ కూడా ఎత్తుకొని వెళ్లిపోవడము, పాదచారులపైన దాడి చేయడము. పొద్దున 6 గంటలకు షట్టర్ తీసుకుంటే మందల కోతులు వస్తున్నాయి. దాదాపుగా వచ్చినప్పుడు గుంపు ఒక 100-150 కోతులు వస్తున్నాయి. మా దగ్గరికి వచ్చేమన్నా తీసుకుపోవాలని పాల ప్యాకెట్ కానీ పొద్దున వచ్చే వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరు ఎంబడి గీక్కున్నాయి. గీకే వరకు వాళ్ళకు ఎటు దోయలేక కింద పడిపోతున్నారు. వాళ్ళకు సుమారు గీగినందుకు ప్రతి ఒక్కరికి 5-6 ఇంజక్షన్లు తప్పలేవు. ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి కోతులతోటి. కోతులకు మాత్రం ఏదైనా ఒకటి చర్య తీసుకోవాలి మీరు. కోతుల బెడద రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం చూపాలని మంథని ప్రజలు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి రుద్రారంలో ఉన్న పెద్ద చెరువులో అధిక మొత్తంలో చేపలు చనిపోయాయి. అయితే స్థానికంగా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య జలాలు చెరువులో కలిసి చేపలు చనిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు చనిపోయిన చేపలను తీసుకెళ్తున్నారని, అవి తింటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. చెరువులో చేపలు కాలుష్య జలాల వల్ల చనిపోయాయా, లేకపోతే మరి ఏదైనా కారణం ఉందా అనేది అధికారులు తేల్చాల్సి ఉంది. చేపలు చచ్చిపోతున్నాయి, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. మాకు కూడా వాసన వస్తున్నది. మేకలు కూడా వాసనకు నీళ్లు తాగి అవి చచ్చిపోతున్నాయి, బలరు చచ్చిపోతున్నాయి. ఏవైనా గానీ ఖరాబ్ అవుతున్నాయి. నైనా కెమికల్ నీళ్లు కంపెనీల నుంచి వస్తున్నాయి. అవి ఆ కెమికల్ నీళ్లు బంద్ చేపిస్తే నయం ఉండే. ఇప్పుడు బోలరాళ్ళకు కూడా అవే నీళ్లు రావట్టే, అవే నీళ్లు తాగబడుతుంది. బుగ్గలు వస్తున్నాయి. ఈ నీళ్లలో స్నానం చేస్తే కడుపులో మంట అవుతున్నది. ఆగమాగం గోకుడు అవుతున్నది. నీళ్ళకెళ్ళి నడిస్తే కూడా కాళ్ళకన్నీ పుండ్లు అవుతున్నాయి. సాధారణంగా పల్లెటూళ్లలో కోడి కూతతో నిద్రలేస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఓబులాపురం మాత్రం నెమలి కూతతో నిద్రలేస్తుంది. రోజు కోడి కూసే సమయానికి నెమలి కూత పెట్టడం స్థానికులను ఆశ్చర్యపరుస్తుంది. బండిసీన ఇంట్లో కోళ్లతో పాటు పెరుగుతున్న నెమలి అరుపులతో గ్రామస్తులు నిద్రలేస్తారు. ఆ నెమలి కూడా అందరి ఇళ్లకు తిరుగుతూ వారు పెట్టే గింజలు తింటూ ఆత్మీయ నేస్తంలా మారింది. 2 ఏళ్ల క్రితం బండిసీనాకు అడవిలో 3 నెమలి గుడ్లు దొరికాయి. వాటిని ఇంట్లో ఉన్న కోడిగుడ్లతో పాటు పొదిగించాడు. 3 నెమలి పిల్లలు బయటికి వచ్చాయి. ఏడాది తర్వాత 2 నెమలి పిల్లలు అడవిలోకి ఎగిరిపోగా ఈ ఒక్కటి మాత్రం కోడి పిల్లలతోనే పెరిగి పెద్దదైంది. ఇంటి మిద్దె మీదే రాత్రంతా పడుకొని అందరికంటే ముందే లేచి గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత పురివిప్పి అందరికీ ఆహ్లాదం పంచుతుంది.
భారతదేశానికి సహజ మంచుగోడలైన హిమాలయాలు వేగంగా కరిగిపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లలోని గ్లేషియర్లు కరిగిపోతుండడం వల్ల రాబోయే తరాల జలభద్రత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. గ్లోబల్ వార్మింగ్కు తోడు మానవ తప్పిదాలే దీనికి ప్రధాన కారణమా? రాబోయే 100 ఏళ్లలో 80% హిమాలయాల హిమనినాదాలు కనుమరుగవుతాయా? శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న ఆ వినాశకర పరిణామాలేంటి? ఈ కథనంలో చూద్దాం. జమ్మూ కశ్మీర్తో పాటు లద్దాఖ్ వ్యాప్తంగా ఉన్న హిమాలయాల హిమానీ నదాలు అత్యంత వేగంగా కరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్లేషియర్లు కరిగిపోవడానికి మానవ కార్యకలాపాలు కూడా ఎక్కువగా కారణమవుతున్నాయి. దీనివల్ల దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడమే కాకుండా ఆ ప్రాంత జలభద్రతపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన 5-6 దశాబ్దాలుగా ఈ ప్రాంత వాతావరణంలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. ఇక్కడి గ్లేషియర్లోని మంచు 25 నుంచి 30% వరకు తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది. ఏటా ఈ మంచు కొండలు 6 మీటర్ల నుంచి 25 మీటర్ల వరకు కరిగిపోతున్నాయి. 1 కిలోమీటర్ కన్నా చిన్నగా ఉన్న గ్లేషియర్లైతే ప్రమాదకర స్థాయిలో కనుమరుగవుతున్నాయి. इस पास्ट फ्यू डिकेट्स पूरे यहाँ जम्मू कश्मीर के अंदर या लद्दाख के अंदर स्नोफॉल जो है आपका ओवर द ईयर्स थोड़ा सा कम हुआ है. एनुअल प्रेसिपिटेशन उसमें उतना ज़्यादा मेजर चेंज नहीं है, लेकिन जो फॉर्म ऑफ प्रेसिपिटेशन है उसमें जो है काफ़ी ज़्यादा चेंज है. इन द कंटेक्स्ट ऑफ क्लाइमेट चेंज या जो ग्लोबल वार्मिंग के जो इफेक्ट्स हैं वो जो है बिल्कुल इन फ्रंट ऑफ अस हिमालयन बेल्ट में जो है काफ़ी ज़्यादा देखा गया है. ओवर द लास्ट 5-6 डिकेट्स ऑलमोस्ट यहाँ पे 1 से लेके 1.25 डिग्री 1.5 डिग्री तक भी बढ़ा है और जिसका ज्यादातर राइज जो है हिली एरियाज में देखा गया है. వాతావరణ మార్పులతో పాటు పర్యాటకం అభివృద్ధి చెందడం, నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, కర్బన ఉద్గారాలు గ్లేషియర్లను కరిగించడానికి కారణమవుతున్నాయి. గ్లేషియర్లు సహజ నీటి టవర్లుగా పనిచేస్తాయి. శీతాకాలంలో నీటిని మంచు రూపంలో నిల్వ చేసి వేసవిలో వాటిని కరిగించి నదులు, కాలువలు, చెరువులు, ఇతర చిత్తడి నేలలకు నీటిని అందిస్తాయి. ఆ నీరే వ్యవసాయం, తాగునీరు, జలవిద్యుత్ కేంద్రాలకు ప్రధాన ఆధారం. భూతాపంతో పాటు మానవ ఒత్తిళ్లు ఇలాగే పెరిగితే పరిణామాలు వినాశకరంగా మారతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే 100 ఏళ్లలో ఉష్ణోగ్రతలు గనక 4 డిగ్రీలు పెరిగితే 80% హిమాలయ హిమానీ నదాలు కనుమరుగవుతాయని పరిశోధకులు అంచనా వేశారు. ఫలితంగా ఈ నీటిపై ఆధారపడనున్న రాబోయే తరాలు ప్రమాదంలో పడనున్నాయి. హిమానీ నదాలు కరగడాన్ని తగ్గించడం ఇప్పుడు ప్రకృతి సంరక్షణకు సంబంధించిన విషయమే కాదని, రాబోయే తరాలకు నీటి భద్రత, జీవనోపాధిని కాపాడటానికి అత్యంత కీలకమని నిపుణులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి సంయుక్త పరిశోధన ప్రకారం ఎక్కువ జలవనరులున్న ప్రాంతాలు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించగలవు. కశ్మీర్ లోయలో చాలా నీటి వనరులు ఉన్నాయి. కాలుష్యాన్ని అదుపులో ఉంచి ఈ జలవనరులను సక్రమంగా నిర్వహించడం, వాటిలో నీటిని నిల్వ చేయగలిగితే ఈ ప్రాంతం పై వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు తెలిపారు. రష్యాలోని పలు ప్రాంతాల్లో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో 5 ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. రష్యాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ వైల్డ్ బెర్రీస్ గిడ్డంగితో పాటు పలు పారిశ్రామిక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. మాస్కో ఆర్థిక వ్యవస్థను, యుద్ధ యత్నాలను దెబ్బతీయాలనే వ్యూహంలో భాగంగానే ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడుతోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రష్యా వాయు రక్షణ దళాలు రాత్రికి రాత్రే సుమారు 635 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకొని కూల్చివేశాయని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్లోని జపోరిజియా, ఖార్కివ్ నగరాలపై రష్యా జరిపిన దాడుల్లో 2 ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. గ్రీస్ రాజధాని ఎథెన్స్ సమీపంలో చెలరేగిన తీవ్రమైన కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో 2 అగ్నిమాపక హెలికాప్టర్లు గాల్లో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో గ్రీస్కు చెందిన కోఆర్డినేటర్, డెన్మార్క్కు చెందిన పైలట్ మరణించగా మరో 2 క్రూ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. ఈ విషాదకర ప్రమాదంపై గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోతాకిస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐరోపాను అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చుల తీవ్రతకు ఈ ప్రమాదం అద్దం పడుతోంది. ఈదురుగాలుల కారణంగా గ్రీస్తో పాటు ఫ్రాన్స్, స్పెయిన్లలో దావానలం వేగంగా విస్తరిస్తుండడం వల్ల ఇప్పటి వరకు దాదాపు 3 లక్షలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.